సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే రే ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా చుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిండ్రు? వాళ్ళు ఒక అబద్ధం కాదుగా, మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబట్టిరేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయింది, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిందా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది, ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవాన్ని పట్టుకొని అవ్వాని పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2000 వస్తుంది బిడ్డ అంటే, ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది, మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు, 4000 దేవుడు కానీ ఉన్న 2000 ఇవ్వడానికి పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా ఎన్ని చెప్పినారు. రైతు బంధు, అరే మేము వస్తే 15,000, బీఆర్ఎస్ వస్తే 10,000 అని చెప్పిండ్రు. మరి ఇలా మీరు వచ్చిండ్రు, ఏవి 10,000? 10,000 లేవు, 15,000 లేవు, పాత 10,000 కూడా లేవు. పడుతున్నాయా రైతు బంధు? ఇవాళ రైతులందరూ కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఇవాళ 3 ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అనేక విషయాలు. వడ్లు అమ్ముకోకుండా మేము వస్తున్నాం, రాగానే బోనస్ ఇస్తాము అని చెప్పిండ్రు. ఇక బ్యాంకులో అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9 అయింది. జనవరి 9 పోయి రేపో మాపో ఫిబ్రవరి 9 రావట్టే. 2 లక్షల రుణమాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది కదా, మేము తొందరపడతలేము. మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇంకా మీరు నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు? నమ్మకం కుదరకపోతే బాండ్ రాసిస్తారు, నోటరీ రాసిస్తారు. వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మా మాట అంటే మాట అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి.